అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నారా లోకేష్ గారి ముఖ్య ప్రకటన అండి. సో దాని గురించిన సమాచారమే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో మనం ఆలస్యం చేయకుండా ఆ ప్రకటన ఏంటి, నారా లోకేష్ గారు ఏం ప్రకటన చేశారు ఉపాధ్యాయులందరికీ కూడా అని చెప్పేసి మనము తెలుసుకుందాము. సో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు అండి. సో ఈ ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. ప్రభుత్వ జిల్లా అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్లను, ఎస్జిటిలను అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసుకోవాలి అని అయితే ఈ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగిందనమాట. పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు సో ఈయన అయితే పేర్కొన్నారు. ఇక ఈ మేరకు గుర్తింపు ఉన్న మరియు గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడా సమావేశాన్ని నిర్వహించిన విద్యా డైరెక్టర్ వచ్చిన సూచనలు ఏవైతే సూచనలు వచ్చాయో వాటిని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు అయితే విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను, ఈ అదనంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వారందరినీ కూడా తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు అయితే చేయాలని ఈ ఉత్తర్వులలో సూచించారు. సో నిబంధన విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన అంటే రేషనల్గానే ఉపాధ్యాయ సర్దుబాటు ఉండాలని అయితే పేర్కొన్నారు. అలాగే అధికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు చేయవలసి ఉంటుంది, కానీ వారి సబ్జెక్టు ఒకటే ఉంటే వేరొక సబ్జెక్టుకి ఏదో విధంగా అయితే అడ్జస్ట్మెంట్ ఉండకూడదు అని కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా చెప్పేశారు. ఇక అలాగే అర్హులైన ఎస్జిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ప్రాథమిక, ఉన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగానే సర్దుబాటు అయితే చేయనున్నారు. తెలుగు టీచర్ తెలుగుకే ఉండాలి, కానీ తెలుగుకు ఇంగ్లీష్కి అట్లా ఉండకుండా సంబంధిత సబ్జెక్టులకు మాత్రమే. సో ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ కొద్దిగా ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. సో అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 98 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే 3 నుంచి 4 తరగతులకు ఒకరి లేదా ఇద్దరిని నిర్మించవలసి అయితే ఉంటుంది. అలాగే సర్దుబాటు ప్రక్రియ తొలుత సంబంధిత మండల పాఠశాలలో అలాగే సబ్జెక్టుల ఆధారంగా అయితే చేపట్టవలసి ఉంటుంది. తర్వాత దశలో డివిజనల్ స్థాయిలో అవే నిబంధనలు ప్రకారంగా సర్దుబాటు చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఎన్ఏఎస్జిటిల సర్దుబాటు వ్యవహారాన్ని మండల పరిధిలో మండల విద్యాశాఖ అధికారులు అలాగే డివిజన్ పరిధిలో డివైఈఓలు నోడల్ అధికారులుగా అయితే నిర్వహించవలసి అయితే ఉంటుంది వీరిని. సో వీరిపై జిల్లా స్థాయి డిఈఓలు, జోనల్ స్థాయి ఆర్జేడీలు నోడల్ అధికారులుగా అయితే పర్యవేక్షణ చేయనున్నారు. సో వీరి పర్యవేక్షణలో అయితే విధంగా ఉద్యోగుల సర్దుబాటు అయితే జరగనుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో మరి ఈ విధంగా హేతుబద్ధంగానే ఈ సర్దుబాట్లు అయితే హేతుబద్ధంగానే ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ఉపాధ్యాయులకు సంబంధించి. సో వీడియో వచ్చి తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.